హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు DiscDj ఛానల్. మీలో చాలా మంది కూడా నార్మల్ సాంగ్స్ని ఒక డీజే లెవెల్లో వినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు కదా. సో అంతేకాకుండా డీజే సాంగ్స్ని ఎలా క్రియేట్ చేయాలో అనేసి కూడా చాలా మంది సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి అప్లికేషన్ని పరిచయం చేస్తున్నాను. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సరే మీకు నచ్చిన వేరే మ్యూజిక్తో మిక్స్ చేసి మెర్జ్ చేసి ఒక అద్భుతమైన డీజే సాంగ్ ఎలా మార్చాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ పేరు DiscDj. ఈ యాప్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ మీరు దీన్ని ఓపెన్ చేస్తేనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు 3D అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇలా వ్యూవింగ్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ స్టైల్లో అయితే కనిపిస్తుంటుంది. సో మీకు హారిజాంటల్లో వర్టికల్లో ఇది మీకు ఒక 3D మోషన్ లుక్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మళ్ళీ మీరు ఈ యొక్క ఎఫెక్ట్ వద్దనుకుంటే మాత్రం సింపుల్ గా మీరు సో ఇలా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు మల్టిపుల్ గా అంటే ఒకే టైంలో మీకు నచ్చిన ఏవైనా 2 సాంగ్స్ కావచ్చు, 2 ట్రాక్స్ కావచ్చు, మల్టిపుల్ గా ప్లే చేయొచ్చు, వాటిని మెర్జ్ చేయొచ్చు, చాలా రకాల ఎఫెక్ట్స్ ని యాడ్ చేయొచ్చు, వాల్యూమ్ బూస్ట్ చేయొచ్చు, తగ్గించొచ్చు, పెంచొచ్చు. 1 కాదు 2 కాదు, ఇందులో మీకు చాలా అంటే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. పర్టికులర్ గా నాకైతే డీజే గురించి పెద్దగా అవగాహన అయితే లేదు, కానీ ఎంతో కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను దీంట్లో కొన్ని ఆప్షన్స్ మాత్రం చూపించబోతున్నాను. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ట్రాక్, ఇది సెకండ్ ట్రాక్. సో ఇందులో మనకు వాయిస్ అయితే ఉంది, ఇందులో మాత్రం మనకు మ్యూజిక్ ట్రాక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు క్యూ పెట్టొచ్చు లేదా ప్లే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా మీరు క్యూ పెట్టొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ మీరు ఒకే ట్రాక్ ని అదే ప్లేస్ లోంచి మల్టిపుల్ గా ట్రాక్ చేయడం కోసం ఇక్కడ మీకు 1 2 3 4 8 16 అనేసి ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి పైన ట్యాప్ చేసి మీరు ప్లే చేస్తే మీకు సో సేమ్ అదే ట్రాక్ అయితే మీకు రన్నింగ్ గా ప్లే అవుతూ ఉంటుంది. సో 2 పైన ట్యాప్ చేస్తే మీకు 2 టైమ్స్ వస్తుంటుంది. ఇట్లా మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు వాల్యూమ్ ని అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు కొన్ని ఫీచర్స్, ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేయొచ్చు. వోకల్స్ ని మీరు మిక్స్ చేయొచ్చు, వోకల్స్ ని రిమూవ్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ నుంచి వోకల్ని మీరు సపరేట్ చేయొచ్చు. ఇట్లా మీకు ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి పర్సనల్ గా ట్రై చేయండి. టెంపోని మీరు అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తే ఇక్కడ మనకు రన్నింగ్ అయితే అవుతుంటుంది. అండ్ ఇక్కడ కూడా నేను ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ కూడా అట్ ద సేమ్ టైం రన్నింగ్ లో అయితే ఉందన్నమాట. కొంచెం వాల్యూమ్ అప్ చేసి చూస్తాను, మనకు అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. సో చూసారు కదా, ఇట్లా మీరు రెండింటిని మెర్జ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఆటో ఫేడ్ అనేసి ఉంటుంది. సో మీకు 2 కూడా ఒకే విధంగా ఒకే ట్రాక్ లో బాగా 2 ట్రాక్స్ కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఆటో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే నిజంగా చాలా లెంత్ అవుతుంది. అండ్ ఒక్కొక్క పర్టికులర్ టూల్ నేను చెప్పాలంటే నేను కూడా చాలా ఇందులో నేర్చుకోవాలి. మీరు ఒకసారి పర్సనల్ గా ట్రై చేయండి. ఎవరికైతే డీజే గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు తొందరగా ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా అర్థమవుతాయి. మీకు నచ్చినట్లు మీరు ఒక సొంత ట్రాక్ ని కూడా ఇందులో క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఎవరైతే డీజేలో కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటారో, కొత్త కొత్త క్రియేటివిటీ థాట్స్ మీరు చేయాలనుకుంటారో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో డీజేకి సంబంధించిన యాప్స్ నేను త్వరలో కూడా మీకు ప్రొడ్యూస్ అయితే చేస్తాను. డెఫినెట్ గా అందరూ దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి DiscDj ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.